ఓం నమో రంగనాథాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అత్యంత శక్తివంతమైన ఒక ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నాము. అదే ఆంజనేయుడి సంకల్ప దీక్ష. ఈ సంకల్పం మీరు నిజంగా భక్తితో చేస్తే స్వయంగా ఆ హనుమంతుడే వచ్చి మీకు సహాయం చేస్తారు అని చాలా మంది భక్తుల నమ్మకం. ఈ మధ్య చాలా మంది నన్ను ఈ విషయం గురించి అడిగారు, కాబట్టి దీని గురించి అందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. పాటించిన వాళ్ళు చాలా మంది నాకు మెసేజ్ చేసి ఈ సంకల్పం చేసిన తర్వాత వాళ్ళ కోరికలు నెరవేరాయని చెప్పారు. కాబట్టి అంత గొప్పదైన హనుమాన్ సంకల్పం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీడియోలో నేను హనుమంతుడి సంకల్పాన్ని పూర్తిగా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకెక్కడా మరో వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. ఈ వీడియో మీకు యూట్యూబ్ ఫీడ్ లో కనిపించింది అంటే ఈ వీడియోలో మీ జీవితానికి సంబంధించిన ఏదో ఒక ముఖ్యమైన విషయం అనేది కనెక్ట్ అవుతుంది అని అర్థం. కాబట్టి స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మన జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా వాటన్నిటికీ ఒక గొప్ప పరిష్కారం ఆ ఆంజనేయ స్వామి. అందరికీ తెలిసిన హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారు ఒక చిన్న శ్లోకం రాశారు. సంకట కటై మిటై సబ పేరా జో సుమిరై హనుమత బలబీరా. దీని అర్థం ఏమిటంటే, ఎవరైతే హనుమంతుని స్మరించుకుంటారో వారి జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి. ఈ రకంగా హనుమాన్ చాలీసాలోని ప్రతి ఒక్క శ్లోకానికి ఒక భావన ఉంటుంది. ఈ హనుమాన్జీ సంకల్పం అనేది 11 రోజుల దీక్షలాగా ఉంటుంది. ఈ సంకల్ప దీక్ష చాలా పవర్ఫుల్ గా భావిస్తారు. ఎందుకంటే ఈ సంకల్పం ద్వారా మనం హనుమంతుడిని నేరుగా ప్రార్థిస్తూ ఆయన ఆశీస్సులను కోరుకుంటున్నాం. ఈ సంకల్పాన్ని మీరు పూర్తి చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు కూడా తప్పకుండా పరిష్కారం అవుతాయి అని చాలా మంది విశ్వసిస్తున్నారు. కానీ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోండి, ఈ సంకల్పం చేయడం అనేది మీరు అనుకున్నంత ఈజీ అయితే కాదు. ఎందుకంటే ఈ సమయంలో ఆ హనుమంతుడే మిమ్మల్ని పరీక్షిస్తాడు. అసలు మనం కంప్లీట్ చేయగలుగుతామా లేదా అనే భావనను మనలో కలిగిస్తాడు. బట్టి మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే మీరు చేయాలనుకున్న పనిని మాత్రం వదిలిపెట్టకండి. ఈ దీక్షలో ప్రధానంగా మీరు 11 రోజుల పాటు ప్రతిరోజు 11 సార్లు హనుమాన్ చాలీసాను చదవాలి. మొదటగా మీకు ఏ కోరిక ఉందో అది మీరు క్లియర్ గా నిర్ణయించుకోవాలి. మీ మనసులో ఆ కోరిక అనేది స్పష్టంగా ఉండాలి. కానీ మీ కోరిక వల్ల ఇంకెవరికి హాని కలిగేలా ఉండకూడదు. ఇతరులకు నష్టాన్ని కలిగించే కోరికలు దేవుడి ముందు చెప్పడం మంచిది కాదు. ఇక ఈ సంకల్పాన్ని తప్పనిసరిగా మంగళవారం రోజున మాత్రమే ప్రారంభించాలి. మంగళవారం రోజు మీరు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి, బ్రాహ్మీ ముహూర్తం అనగానే ఒక సందేహం ఉంటుంది. సాధారణంగా బ్రహ్మ ముహూర్తం అనేది ఉదయం 3:30 నుంచి 5:30 మధ్య కాలంలో ఉంటుంది. కాబట్టి ఆ సమయంలోనే లేవడం మంచిది. లేచిన తర్వాత మొదట స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలను ధరించాలి. ముందు రోజు వేసుకున్న బట్టలో లేకపోతే మురికి బట్టలు మాత్రం వేసుకోకండి. తదుపరి ఆ హనుమంతుల వారి ఫోటోను మీ ముందు పెట్టుకొని ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. నైవేద్యంగా ఒక ఫలమో లేకపోతే స్వీట్స్ అయినా సరే సమర్పించుకోవచ్చు. మీరు ఏది సమర్పించినా సరే అది భక్తితో మాత్రమే సమర్పించండి. మీరు కూర్చొనేటప్పుడే ఒక శుభ్రమైన బట్ట వేసుకొని దేవుడి ముందు కూర్చోవాలి. కూర్చున్న తర్వాత హనుమాన్ చాలీసాను 11 సార్లు చదవాలి. చదువుతున్నప్పుడు మధ్యలో 1 లేదా 2 నిమిషాల బ్రేక్ను తీసుకోవచ్చు. కానీ మీరు కూర్చున్న స్థలం నుంచి మాత్రం లేవకూడదు. ఇక్కడ మరొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే, మీరు చదివే హనుమాన్ చాలీసా అనేది చాలా స్పష్టంగా ఎటువంటి తప్పులు పోకుండా అక్షరాలను ఎలా ఉన్నాయో అలా మాత్రమే చదవండి. ఒకవేళ మీకు చదవడం కొంచెం కష్టంగా అనిపిస్తే ముందుగా ప్రాక్టీస్ చేసుకోండి. హనుమాన్ చాలీసాలో ఉన్న పదాలనేవి మరీ అంత కఠినంగా ఏమీ ఉండవు, కానీ కొంతమందికి కష్టంగా అనిపించవచ్చు. అలాంటి వారు ఒక పదాన్ని కొన్నిసార్లు ముందే చదువుకోవడం ద్వారా వారికి అది సులభతరం అవుతుంది. మీరు ఎప్పుడైతే బ్రాహ్మీ ముహూర్తంలో చదువుతున్నారో అప్పుడు మాత్రం ఎటువంటి తప్పులు పోకుండా చదవండి. మీరు హనుమాన్ చాలీసా చదవడాన్ని ప్రారంభించిన దగ్గర నుంచి 11 సార్లు పూర్తయ్యే వరకు లేవకూడదు. ఇదే విధంగా మీరు 11 రోజుల పాటు ప్రతిరోజు కొనసాగించాలి. 11వ రోజు హనుమాన్ చాలీసాను 11 సార్లు చదివిన తర్వాత చివరిగా ఒకసారి బజరంగి బాణ్ కూడా చదవాలి. బజరంగి బాణ్లో హనుమంతుడు భక్తులను కాపాడుతారని మరియు వారి సమస్యలను తొలగిస్తారని స్పష్టంగా చెప్పబడింది. మీరు ఇప్పుడు చేసే
ఆచరించే ప్రతి పద్ధతి చాలా శ్రద్ధతో, భక్తితో, శుద్ధితో ఆచరించండి. మాత్రమే మీకు దానికి తగిన ఫలితం లభిస్తుంది. ఈ సంకల్పం చేసే సమయంలో కొన్ని ముఖ్యమైన నియమాలను కూడా పాటించాలి. మీరు 11 రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. అలాగే మద్యం సేవించడం, మాంసాహారం తినడం వంటివి చేయకూడదు. మరియు ఎవరితో చెడు మాట్లాడకూడదు, ఎవరి మీద కోపాన్ని పెట్టుకోకూడదు. అందుకే చెప్తున్నాను, ఈ హనుమాన్ సంకల్ప దీక్ష అనేది చాలా కష్టంతో కూడుకున్నది. ఒకవేళ మీరు తెలిసో తెలియకో ఒక చిన్న తప్పు మాట్లాడినా, ఎవరి గురించైనా చెడుగా ఆలోచించినా, మీరు మరుసటి రోజు పొద్దున్నే లేవడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. దాని ద్వారా మీ యొక్క సంకల్ప దీక్ష అనేది ముగిసిపోతుంది. ఈ రకంగా చాలా మంది మొదలు పెట్టినప్పటికీ మధ్యలోనే ఆపేసి బాధపడుతూ ఉంటారు. కాబట్టి మీరు చేయాలనుకున్న సంకల్ప దీక్ష అనేది చాలా దృఢ నిశ్చయంతో ప్రారంభించండి. ఇటువంటి నియమాలను బ్రేక్ చేయకండి. ఒకవేళ మీరు ఒక నియమాన్ని బ్రేక్ చేసి మళ్ళీ ఉదయాన్నే లేద్దాము అనుకున్నా సరే, ఆ హనుమంతుల వారు మిమ్మల్ని పరీక్షిస్తారు. ఏదో ఒక కారణంతో ఉదయం లేవడానికి కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది. అలా జరిగితే మీరు సంకల్పాన్ని మళ్ళీ మొదటి రోజు నుంచి ప్రారంభించాలి. అందుకే ఈ సంకల్పం అంత ఈజీ కాదు. ఈ 11 రోజులలో మన భక్తి, మన నిబద్ధత పరీక్షించబడుతుంది అని చాలా మంది నమ్ముతారు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు గాని ఈ సంకల్ప దీక్షను పూర్తిగా భక్తితో పూర్తి చేస్తే ఆ హనుమంతుల వారు మీ సమస్యలను తప్పకుండా తొలగిస్తారని ప్రగాఢమైన విశ్వాసం. మీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే ఆ హనుమంతుల వారు మీకు అండగా నిలబడతారు. కాబట్టి ఒక్కరు కూడా దృఢ నిశ్చయంతో సంకల్ప దీక్షను ప్రారంభించండి. ఆ హనుమంతుల వారి అనుగ్రహాన్ని పొందండి. ఏమైనా సమాధానాలు కావాల్సి వస్తే కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. నేను వాటన్నిటినీ క్లియర్ చేస్తాను. ఇచ్చిన ఈ సమాచారం మీకు ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా తప్పకుండా షేర్ చేయండి. ఇటువంటి మరెన్నో వీడియోలను మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నంలోనే నేను ఉంటాను. మీరు చేసే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అనేది నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. మరి ఒక వీడియోతో మీ ముందుంటాను. సెలవు.